అందరికీ వందనాలు. క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో మగ్గిపోతున్న క్రమంలో ఆ టైంలో ఇశ్రాయేలీలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన దేవా, ఈ ఐగుప్తు ప్రజల నుండి మాకు స్వాతంత్రం కావాలని వారు కోరినప్పుడు ఆ వాగ్దానం చేసిన వాగ్దానాలకు వాగ్దాన పుత్రుడిగా దేవుడు ఒక నాయకుడిని పుట్టిస్తాడు. ఆ నాయకుడే మోషే. ఎక్కడైతే ఇశ్రాయేలీలు బానిసత్వంలో మగ్గిపోయారో ఆ బానిసత్వంలో నుండి దేవుడు మోషేను పుట్టించాడు. తదనంతరం మోషే పెరిగి పెద్దవాడై సకల విద్యలను అభ్యసించి తన ప్రజలైన ఇశ్రాయేలును చూడడానికి వస్తాడు. ఆ చూడడానికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు పోట్లాడుకుంటుండగా ఆ ఫైట్ లో ఈ మోషే ఇన్వాల్వ్ అవుతాడు. ఈ వార్త కాస్త ఫరోకి తెలుస్తుంది. ఆ ఫరో ఏం చేస్తాడంటే మోషేని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ మోషే అక్కడి నుండి పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడంటే మిద్యాను దేశంలోకి పారిపోతాడు. అక్కడ మిద్యాను యాజకుడైన ఇత్రో ఇంటికి వెళ్తాడు. ఆ యాజకుడికి 7 కుమార్తెలుంటే ఆ 7 కుమార్తెలలో ఒక కుమార్తెను మోషే వివాహం చేసుకుంటాడు. అప్పుడు తన మామ అయిన ఇత్రోకి ఒక బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటంటే గొర్రెల బిజినెస్. సో ఒకరోజు ఆ గొర్రెల మందను మేపడానికి మోషే వెళ్తాడు. అప్పుడు ఆ మందను మోషే మేపుతుండగా దేవుడు మండుచున్న పొద ద్వారా మోషేతో మాట్లాడుతాడు. మోషే, నిన్ను మరలా ఐగుప్తునకు తోడుకొని పోతాను, నీవు ఫరో నుండి ఇశ్రాయేల్ ప్రజలను తోడుకొని రావాలి అని దేవుడు అన్నప్పుడు మోషే ఏమంటాడంటే, ఫరో నుండి నేను ఇశ్రాయేలును తోడుకొని రావడానికి నేను ఎంతటి వాడను ప్రభు అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను నిశ్చయంగా నీకు తోడుగా ఉంటాను, నీవు వెళ్ళి ఫరో నుండి ఇశ్రాయేలును తోడుకొని రావాలి అన్నప్పుడు మోషే పలుమార్లు బొంకుతాడు. దేవా, నేను నత్తివాడినని అంటాడు. లేదంటే మా అన్న అయిన ఆరో ఉన్నాడు అంటాడు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, నత్తివాడినైనా గుడ్డివాడినైనా కుంటోనైనా వాడుకునేది నేను, మోషే నువ్వు రావాలి అని అన్నప్పుడు మోషే తప్పక ఒప్పక అక్కడి నుండి బయలుదేరి ఐగుప్తుకు వస్తాడు. తదనంతరం దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను కానాను భూభాగానికి చేరుస్తాడు. అక్కడి నుండి మరలా చరిత్ర స్టార్ట్ అయింది. ఆ చరిత్రను తెలిపే 5 పుస్తకాలే ఆదికాండం, నిర్గమ, లేవి, సంఖ్య అండ్ ద్వితీయోపదేశకాండం. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను కానాను భూభాగానికి తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు మోషేను సీనాయి పర్వతములకు తీసుకొని వెళ్తాడు. సీనాయి పర్వతానికి తీసుకొని వెళ్ళిన తర్వాత దేవుడు మోషేకి ఆ భూభాగాన్ని చూపిస్తాడు. అప్పుడు దేవుడు ఎలా ఉందని మోషే అడిగినప్పుడు ప్రభువా అద్దరిపోయిందని మోషే తెలియస్తాడు. కానీ నువ్వు వెళ్ళలేవని మోషేకు దేవుడు చెప్తాడు. ఎందుకు వెళ్ళలేని ప్రభు అని దేవుడిని మోషే మరలా
తిరిగి ప్రశ్నించలేదు. ఎందుకంటే మాట వినేవారు మరలా ప్రశ్నించరు. తదనంతరం మోషే ఆ సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు తీసుకుంటాడు. అదే సీనాయి పర్వత శిఖరమున మోషే చనిపోతాడు. దేవుడు వెంటనే ఇంకొక నాయకుడిని రెడీ చేస్తాడు. అతను ఆ మోషే వెంబడి, అంటే మోషే ఎక్కడికి వెళ్తే అక్కడికి మోషే చేతికర్రలు మోస్తూ, మోషే దుప్పట్లు మోస్తూ, మోషే 40 రోజులు దేవుడితో సీనాయి పర్వతం మీద మాట్లాడుతున్న టైంలో ఎక్కడో ఒక మూలన ఆ ప్రజలను కంట్రోల్ చేస్తున్న ఒక యువకుడు ఉండేవాడు. ఆ యువకుడే యెహోషువ. మోషే వెళ్ళిన తర్వాత మోషే కొడుకులు ఉన్నారు, అహరోను కొడుకులు ఉన్నారు, కానీ దేవుడు యెహోషువనే నాయకుడిగా చేయడానికి గల కారణం ఏంటంటే, దేవుడికి కావాల్సిన వారు ఎవరంటే మాట వినేవారు దేవుడికి కావాలి. యెహోషువ దేవుడి మాట వినేవాడు కాబట్టి యెహోషువను దేవుడు తెర మీద తీసుకొచ్చాడు. తదనంతరం యెహోషువ నాయకత్వంలో కానాను భూభాగం యొక్క విభజన జరిగింది. రూబేనీయులు పలానా కాడ ఉండాలి, లేదా బెన్యామీనులు పలానా కాడ ఉండాలని ఇలా విభజన యెహోషువ నాయకత్వంలో జరిగింది. తదనంతరం యెహోషువ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఇశ్రాయేల్ ప్రజలకు. ఏమని ఇస్తాడంటే, నా ప్రజలారా, ఇశ్రాయేలు జనాంగమా, అబ్రాహాం కాలంలో దేవతలు ఉన్నాయి, ఐగుప్తులో ఉన్నప్పుడు దేవతలు ఉన్నాయి, ఐగుప్తు నుండి కానాను భూభాగానికి వస్తున్న క్రమంలో ఆ ప్రయాణంలో కూడా ఇతర దేవతలను సేవించారు. అక్కడి నుండి మరలా కొన్ని దేవతలను మీరు పట్టుకొని వచ్చారు. మీరు ఎలా జీవిస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేశాడు. సో ఫైనల్గా ఏంటంటే, దేవుడు కోరుకునేది, దేవుడికి నచ్చేది ఏంటంటే, ఆయన మాట వినేవారు దేవునికి నచ్చుతారు. సో నేడు మనం ఆయన మాటను వింటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఎలా వాడుకోవాలో అలా ఖచ్చితంగా వాడుకుంటాడు. సో అట్టి గుంపులో, దేవుని చేత వాడబడే గుంపులో మనందరం ముందుగాక. ఆమేన్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.